2026 సంవత్సరం తులరాశివారికి అద్భుతమైన మార్పులు మరియు అనుకూల పరిస్థితులను తీసుకువస్తుంది. గ్రహాల సంచారం ముఖ్యంగా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం తులరాశివారికి రాజయోగ సంవత్సరంగా భావించబడుతోంది. షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో రాహువు మరియు జూన్ మాసం నుంచి దశమ స్థానంలో ఉచ్చ గురువు సంచారం వల్ల ఈ రాశివారికి జీవితంలో కొత్త మలుపు తిరగనుంది. తులరాశివారు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహస్థితులు మరియు ప్రభావం. ముఖ్య గ్రహ సంచారాలు. గురుగ్రహం సంవత్సర ప్రారంభంలో మిథున రాశిలో భాగ్యస్థానంలో జూన్ 1, 2026 వరకు సంచరిస్తాడు. తర్వాత జూన్ 2 నుంచి దశమ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది హంసయోగాన్ని సృష్టిస్తుంది. ఇది అపూర్వమైన అదృష్టాన్ని మరియు విజయాన్ని సూచిస్తుంది. శని గ్రహం 6వ ఇంటిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రువులపై విజయం, పనిలో క్రమశిక్షణ మరియు సేవాభావాన్ని పెంపొందిస్తుంది. రాహుగ్రహం 5వ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఇది కొన్ని సవాళ్లను తెస్తుంది కానీ సృజనాత్మకతను మరియు ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. కేతువు 11వ ఇంటిలో లాభస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు మరియు స్వంత ప్రయత్నాల ద్వారా విజయం లభిస్తుంది. సూర్యగ్రహం ఈ సంవత్సరం అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం. 2026లో తులరాశివారికి రాజయోగం పడుతుందని జ్యోతిష్యశాస్త్రం అంచనా వేస్తోంది. ఇది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, అధికార స్థానాలు పొందడం మరియు జీవితంలో గౌరవం పెరగడం వంటి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కెరియర్ మరియు వృత్తి జీవితం. తులరాశివారికి 2026 సంవత్సరం కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. సూర్యగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కష్టపడి పనిచేసేవారికి మంచి ఫలితాలు, గుర్తింపు మరియు పదోన్నతి అవకాశాలు వస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఈ కాలంలో ఉద్యోగరంగంలో అత్యుత్తమ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి అధికారుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహం మరియు జీతం పెంపు వంటివి ఈ సమయంలో అందుకునే అవకాశం ఉంది. 6వ ఇంటిలో శని ఉండటం వల్ల పనిలో కొంత ఎక్కువ శ్రమపడాల్సి రావచ్చు. కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలితం వెంటనే లభించకపోవచ్చు, కాని ఈ శ్రమ దీర్ఘకాలంలో మీ పురోగతికి సహాయపడుతుంది. సీనియర్స్ నుంచి సలహా తీసుకోవడం మరియు క్రమశిక్షణతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తులరాశివారికి ఇది అనుకూల సమయం. ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు కాలంలో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో కూడా అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు 2026 మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. రాహువు వ్యతిరేకంగా ఉండటం వల్ల కొత్త ప్రయోగాలు చేయడంలో జాగ్రత్త అవసరం. అయితే ఆచరణాత్మకంగా మరియు బాగా ప్లాన్ చేసి ముందుకు వెళితే వ్యాపారాన్ని పెంచుకోవచ్చు, స్థిరపరుచుకోవచ్చు. భావోద్వేగం ఆధారంగా కాకుండా లెక్కలు, అనుభవం, క్రమశిక్షణ ఆధారంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. శని 6వ ఇంటిలో ఉండడం వల్ల సిబ్బంది నిర్వహణ, సేవా నాణ్యత, కస్టమర్ సంబంధాలు బలోపేతమవుతాయి. సంవత్సరం ప్రథమార్ధంలో కొత్త వ్యాపార ప్రణాళికలు ఫలించే అవకాశం ఉంది. స్నేహితులపై, శ్రేయోభిలాషులపై పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా పనిచేస్తే మంచిది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. రాహువు 5వ ఇంటిలో ఉండటం వల్ల పోటీ పరీక్షలలో కొంత ఇబ్బంది ఎదురవ్వచ్చు. కాని క్రమశిక్షణతో మరియు ఏకాగ్రతతో చదివితే మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది. గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మరియు మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. సంవత్సరం మొదటి భాగంలో గురువులు, పెద్దల నుంచి ఆశీర్వాదాలు పొందే అవకాశం. ఆర్థిక పరిస్థితి, ధనలాభం మరియు సంపద. 2026 సంవత్సరం తులరాశివారికి ఆర్థికంగా అద్భుతమైన సంవత్సరం. లాభదాయక గృహంలో అంటే 11వ ఇంటలో కేతువు సంచారం కారణంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. చాలా రోజుల నుంచి అప్పులతో బాధపడుతున్నవారు ఈ సంవత్సరం ఉపశమనం పొందుతారు. ఏ పని చేసినా మంచి లాభం అందుతుంది. ముఖ్యంగా జూన్ 2 నుంచి ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి. బృహస్పతి అదృష్ట గృహంలో అంటే దశమస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య సంపద రెట్టింపవుతుంది. ఆదాయ వృద్ధి. అనేక ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలగవచ్చు. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. ధనయోగం సంవత్సరంలో 1-2 సార్లు పట్టే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు మరియు ఆస్తులు. ఆస్తులు భూమి కొనుగోలుకు అనుకూలమైన సమయం. కొత్త ఇల్లు కొనడానికి లేదా నిర్మాణాన్ని ప్రారంభించడానికి అవకాశాలు లభిస్తాయి. శనిగ్రహం 6వ ఇంట్లోకి సంచరించడం వల్ల ఆస్తి కొనుగోలులో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యలు అనుకూలంగా పరిష్కరమవుతాయి. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. గృహ వాహన యోగాలు కలుగుతాయి. బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా మంచిది. ఈ సంవత్సరంలో ఆర్థిక భద్రత పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వైవాహిక జీవితం మరియు కుటుంబం. దాంపత్య సంబంధాలు. 2026లో తులారాశివారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ 2 నుంచి బృహస్పతి అనుకూల స్థానంలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో శాంతి, ఆనందం మరియు అన్యోన్యత పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన బాగా పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహం ప్రభావం వల్ల దాంపత్య జీవితంలో చిన్నపాటి కలహాలు జరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు ఓపికగా అవగాహనతో వ్యవహరించాలి. పెళ్లి అవకాశాలు. పెళ్లి అవ్వని తులారాశి యువకులకు జూన్ నుంచి అక్టోబర్ వరకు అద్భుతమైన వివాహయోగం ఉంది. 5వ కోణం మరియు 9వ కోణం బృహస్పతి ప్రభావంలో ఉండటం వల్ల ఇది వివాహాలకు అత్యంత శుభకరమైన సమయం. మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ఆశీర్వాదాలతో పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరమవుతాయి. ఇంటిలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. తండ్రి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. సోదరులు, సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితం. ప్రేమ సంబంధాలు. 2026లో తులారాశివారి ప్రేమ జీవితం మిశ్రమంగా ఉంటుంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ జీవితం కొంత సవాళ్లతో కూడుకున్నదిగా ఉంటుంది. రాహువు పంచమస్థానంలో ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో పరస్పర విశ్వాసం కొంత ప్రభావితం కావచ్చు. కాని మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. సఖ్యత, సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మార్చ్, ఏప్రిల్, నవంబర్ నెలలు ప్రేమ విషయాలకు అనుకూలంగా ఉంటాయి. రాశినాథుడైన శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. భావోద్వేగాలకు లోను కాకుండా వివేకంతో వ్యవహరించడం మంచిది. వివాహేతర సంబంధాలు. రాహువు ప్రభావం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులు కావచ్చు, కాని ఇది దీర్ఘకాలంలో సమస్యలను సృష్టిస్తుంది. కుటుంబ విలువలను గౌరవించడం మరియు నైతికతను పాటించడం చాలా ముఖ్యం. సాధారణ ఆరోగ్య పరిస్థితి. తులారాశివారికి 2026లో ఆరోగ్యపరంగా గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. రాశి అధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. 6వ ఇంట్లో శని ఉండడం కూడా ఆరోగ్యానికి సానుకూలంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జాగ్రత్తలు. రాహువు 5వ ఇంట్లో ఉన్నందువల్ల కడుపు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మెదడు సంబంధ వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన నుంచి దూరంగా ఉండేందుకు ధ్యానం, యోగా చేయడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు నియమిత చికిత్స కొనసాగించాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు తగినంత నిద్ర పొందడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. జనవరి 2026 మాసఫలాలు. జనవరి నెలలో తులారాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గురు, శని, బుధ, కుజగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉండటం వల్ల దేనికీ లోటుండని పరిస్థితి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి.
వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. శత్రువులపై విజయం. 6వ స్థానంలో ప్రస్తుతం శని సంచారం వల్ల ఎటువంటి శత్రువైనా వెనకడుగు వేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే పోటీదారులు, ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఈ గ్రహస్థితి బాగా సహాయపడుతుంది. అసూయపడే సహోద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కాని ఈ ఏడాదంతా కుజ, రవుల అనుకూలత వల్ల అన్నిటా తుదకు మీపై చెయ్యే ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ప్రతి రంగంలోనూ పురోగతి సాధిస్తారు. శత్రువుల పన్నాగాలు విఫలమవుతాయి. ముఖ్య సలహాలు మరియు పరిహారాలు. ఆధ్యాత్మిక పరిహారాలు. 1. శివపూజ. ప్రతి శనివారం శివసహస్రనామ స్తోత్రం చదవండి. శివాలయాలకు వెళ్లి పూజ చెయ్యండి. 2. కాకులకు ఆహారం. శనివారాల్లో కాకులకు నూనె వేసిన చపాతీ పెట్టండి. ఇది శనిదోష నివారణకు మంచిది. 3. హనుమాన్ దర్శనం. మంగళవారాల్లో హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పఠించండి. 4. దత్తాత్రేయ స్తోత్రం. ఆర్థిక సమస్యలు తీరడానికి దత్తాత్రేయ స్తోత్రం చదవండి. 5. దానధర్మాలు చెయ్యండి. అన్నదానం, వస్త్రదానం చెయ్యండి. పేదలకు, అవసరత ఉన్నవారికి సహాయం చెయ్యండి. సాధారణ సలహాలు. 1. ఓపిక పాటించండి. రాహువు ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఓపికగా వేచి ఉండండి. 2. కుటుంబానికి సమయం. కుటుంబ సభ్యులతో గుణాత్మక సమయం గడపండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. 3. ఆరోగ్య పరీక్షలు. సంవత్సరంలో ఒకసారి సమగ్ర ఆరోగ్య పరీక్ష చేయించుకోండి. ముందు జాగ్రత్త మంచిది. 4. పెట్టుబడుల్లో జాగ్రత్త. ఎక్కువ మోహంలో పడి రిస్కుగా పెట్టుబడులు పెట్టకండి. నిపుణుల సలహా తీసుకోండి. 5. విద్య కొనసాగించండి. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. కోర్సులు చేయండి. మీ విలువను పెంచుకోండి. 6. సానుకూల దృక్పథం. అన్ని పరిస్థితుల్లో సానుకూల దృక్పథం పాటించండి. ఆశావాదంతో ఉండండి. 7. సంబంధాలు. పాత స్నేహితులతో, బంధువులతో సంబంధాలు పటిష్టపరుచుకోండి. నెట్వర్కింగ్కు ప్రాధాన్యమివ్వండి. 8. నైతికత. ఎన్ని ప్రలోభాలు ఎదురైనా నైతికత, ధర్మాన్ని వదలకండి. ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడవండి. నెలవారీ హైలైట్స్. జనవరి, ఏప్రిల్ కెరియర్ ఎదుగుదల, కుటుంబ శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వం. మే కొత్త ప్రణాళికలు రూపొందించడానికి మంచి సమయం. పెట్టుబడులు పెట్టవచ్చు. జూన్ నుంచి అక్టోబర్ రాజయోగ కాలం. కెరియర్లో గొప్ప విజయాలు, ఆర్థిక భరోసా పెరుగుదల, వివాహయోగం. నవంబర్ కొత్త అవకాశాలు, ప్రయాణాలు, విదేశ సంబంధాలు. డిసెంబర్ జాగ్రత్తగా ఉండవలసిన నెల. దాంపత్య జీవితంలో అవగాహన అవసరం. ముగింపు. 2026 తులారాశివారికి జీవితంలో మంచి అవకాశాలు, ఎదుగుదల మరియు విజయం అందించే కాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న రాజయోగ కాలం. దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో పెద్ద పురోగతిని సాధించవచ్చు. ఈ సంవత్సరంలో కెరియర్ ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య మెరుగుపడటం వంటివి మీకు లభిస్తాయి. శనీశ్వరుడు షష్ఠస్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. కాని రాహువు ప్రభావం వల్ల కొన్ని రంగాల్లో జాగ్రత్త అవసరం. భావోద్వేగ నిర్ణయాల నుంచి దూరంగా ఉండి వివేకవంతంగా వ్యవహరించడం ముఖ్యం. నైతికత, ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళితే 2026 మీకు అద్భుతమైన విజయాలను అందిస్తుంది. గురువు అనుగ్రహంతో, శని దీవెనలతో, మీ స్వయం ప్రయత్నంతో ఈ సంవత్సరాన్ని మీ జీవితంలో మరచిపోలేని విజయోత్సవ సంవత్సరంగా తీర్చిదిద్దుకోగలరు. సానుకూల దృక్పథం, శ్రద్ధ, కృషితో మీ లక్ష్యాలను సాధించండి. శుభం భవతు.